విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారా? అవునండి. దీనికోసం వచ్చారా? Yes. అబ్బో పెద్ద ఫ్యాన్స్. ఎప్పటి నుంచి ఫ్యాన్స్ అండి? మేము గోకులంలో సీత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి స్టార్టింగ్ నుంచి ఫ్యాన్స్. ఓకే, ఏం ఇష్టం అండి పవన్ కళ్యాణ్ లో? చాలా జెన్యున్ గా ఉంటారు, ఆనెస్ట్ గా ఉంటారు. జెన్యున్ గా ఉంటారు, ఆనెస్ట్ గా ఉంటారు. అది మాకు బాగా నచ్చేది ఆయనలో, అదే క్వాలిటీ మాకు మెయిన్. అంతే. ఇప్పుడు వస్తది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మా అంచనా ప్రకారంగా అయితే మంచి హిట్ అవుతుంది అనేసి మాకు నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే డైరెక్టర్ మీద నమ్మకం ఉంది, అలాగే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మీద కూడా ఒక మంచి నమ్మకం ఉంది. ఎలా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఇది వరకు లుక్ కన్నా ఇప్పుడు ఇంకా యంగ్గా ఉన్నారు చెప్పాలంటే. అంటే గబ్బర్ సింగ్ కానీ ఇప్పటికి పోలిస్తే మాత్రం ఇప్పుడు ఇంకా చాలా యంగ్గా ఉన్నారని లెక్క. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా గ్లామర్ బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి. అది ఆయన కలిస్తే అడుగుతాం, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనకి ఏవి వర్క్ ప్లస్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా దాని గురించి ఏమి పెద్ద పట్టించుకో తెలుసుకోలేదు. సినిమా పరంగా అయితే ఆయనకి అభిమానం కాబట్టి చేస్తాం అంతేనండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనండి, ఫిల్మ్ నగర్ సినిమా ఇండస్ట్రీ. చెప్పండి. ఖచ్చితంగా రికార్డులు బద్దలవుతాయి, పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది. సార్ పర్ఫార్మెన్స్ బద్దలవుతుంది అంట కదా, చూడాలి. సూపర్ ఉంటుంది, అందులో డౌటే లేదు. రికార్డులన్నీ కోచుకోబడతాయి. మేము తోపులం తురుములు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా హేటర్స్ గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ గారి స్థాయి అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది తప్ప ఆకాశం మీద ఉమ్మేస్తే మీ నెత్తినే పడుతుంది. కొంచెం ఆయన గురించి మాట్లాడేటప్పుడు, ఆయన గురించి కామెంట్ చేసేటప్పుడు కానీ, అలాగే ఆయన తొక్కేయాలనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయన ఆకాశంలో అండు. అందండి. నేను బేసిక్ గా బాలకృష్ణ గారి అభిమాని, పిచ్చ అభిమాని బాలకృష్ణ గారు కాదు, కానీ ఆయన వ్యక్తిత్వంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన అభిమాని. బేసిక్ గా పక్కా టీడీపీ, పక్కా పవన్ కళ్యాణ్ అంటే అసలు ఒక ఇదిలో ఉండేవాళ్ళం ఇప్పుడు. కానీ ఇప్పుడు మాకు ఇంకో రేంజ్ లో కనిపిస్తున్నారు ఆయన, మరొక ఎన్టీఆర్ లా కనిపిస్తున్నారు. బేసిక్ ఇది వాస్తవం చెప్పాలంటే, ఒక టీడీపీ అభిమానిగా, ఒక బాలకృష్ణ గారి అభిమానిగా మేము ఒక మాట చెప్తున్నానండి. కళ్యాణ్ గారు తెలుగు ప్రజలకి మరొక ఎన్టీఆర్ గారు, అందులో డౌట్ లేదు. కళ్యాణ్ గారి కోసం ఒక సినిమా స్టోరీ రాసుకున్నా, ఆ సినిమా స్టోరీలో ఉన్న డైలాగ్ చెప్తున్నాను అనమాట. నేను కూర్చొని కూల్గా మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు కాళ్ళ ఎగరేస్తున్నావు రోయ్, నేను భరించి బరిలోకి దూకాను అనుకో, నీ దరిద్రం దోల రెండు తీర్చేస్తా. ఇంకా చెప్పాలంటే ఇంకొక డైలాగ్ ఉంది నేను రాసుకున్న స్టోరీలో. ఇంకో డైలాగ్ ఏంటంటే, నువ్వు అంటే ఈ మధ్య అందరూ కూడా సింహాలు నక్కలు అట్లా ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు సింహాన్ని అయితే జింకల నక్కలు కుక్కల దగ్గర చూపించుకో నీ ప్రతాపం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూపించుకో, ఎక్కి తొక్కేస్తాడు కొడక. ఇంకా చాలా ఉన్నాయండి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి రాసిన సినిమా పేరేంటి? ఏం పెడదాం అనుకుంటున్నారు? అతడే మా సైన్యం. జన సైనికుడికి టీడీపీ సైనికుడు అండి, పసుపు సైనికుడు గుర్తుపెట్టుకోండి, పసుపు సైనికుడు. కానీ కళ్యాణ్ గారు అంటే వేరభిమానం, అది. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. ఏ సినిమా అయినా సూపర్. పవన్ కళ్యాణ్ అంటేనే సూపర్. పవన్ కళ్యాణ్ సూపర్. మా బ్రదర్, ఒకే బ్రదర్, తమ్ముడు సాంగ్ ఎలా ఉన్నా సరే మాకు ఓకే, చాలా ఇష్టం మాకు. సరే, చాలా ఇష్టం. మేము కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇష్టం, ఆ పార్టీకి కూడా మాకు ఇష్టం. ఆ పార్టీ అంటే కూడా మా కాపులు, మా పవన్ కళ్యాణ్ సూపర్. మేము 10 మంది దాకా వచ్చాం. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము కూడా షూటింగ్ లోనే ఉంటాము, ప్రొడక్షన్ చేస్తాం. మేము పవన్ కళ్యాణ్ సినిమా కూడా మేము చేసాం. సూపర్. థ్యాంక్ యూ ఆంటీ, సూపర్. నువ్వు కూడా సూపరే. థ్యాంక్ యూ. నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి సంగతి? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న చిన్నప్పటి నుంచి కూడా. మాది వెస్ట్ గోదావరి డిస్టిక్, కుందుల దుర్గేష్ గారి నియోజకవర్గం, నిడతవోలు మండలం మాది. మేము ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తాం. ఈరోజు వీకెండ్ కదా, ఆదివారం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చాలా వెయిట్ చేస్తున్నాం మేము.
అట్లాగే ఈ పాస్ గురించి కూడా మేము చాలా కష్టపడ్డాం. ఏం పాస్ తెచ్చుకున్నారు? వివిఐపి పాస్ తెచ్చుకున్నాం మేము. ఎక్కడ KBHPలు ఇచ్చారు, ఇది రమ్య గ్రౌండ్స్ లో. KBHP అక్క ఇడ కూడా కాదు, KBHP పోయి తెచ్చుకున్నాం మేము పాస్ గురించి. పాస్ కోసం KBHP వెళ్ళాం. కళ్యాణ్ బాబు అంటే చాలా ఇష్టం మాకు. అలాగే దేవుడు నేను మాకు, మా ఫ్రెండ్స్ కంటికి నలుగురు దేవుడు వచ్చాం ఆయన. మేము. మా ఫ్రెండ్స్ ఎదురు వెళ్ళారు, నేను వాళ్ళని ఎదుర్కోవడం సరిపోతుంది ఈ క్రౌడ్ లో. కానీ ఇక్కడ అరేంజ్మెంట్ చూస్తే కళ్యాణ్ బాబు గురించి వెయిట్ చేస్తున్నాం ఇంకాను. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, మీకు చాలా కోరుకుంటున్నాం. ట్రైలర్ కూడా బాగుంది, చింపేశారు అక్క, చింపేశారు. ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హరీష్ శంకర్ తో సినిమా కదా, చూడాలి. గబ్బర్ సింగ్ తరగతి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ. అంతే అక్క, మొత్తం సినిమా మొత్తం బ్లాక్ బ్లాస్టర్ అక్క. చెప్పలేం మనం, చింపేస్తారు. కానీ ఇంకా ఆడియన్స్ బట్టి మనం ఏం చేయలేము, అంతే. ఆడియన్స్ మొత్తం బరాబర్ 5 రేటింగ్స్ వస్తాయక్క. 5 రేటింగ్స్ అంటే ఇంకా ఎక్కువే, నిజం చెప్పలేం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకే 5 రేటింగ్స్ వస్తాయి. కానీ సినిమా కాబట్టి ఇంకా మనం ఎంత చేస్తామో చెప్పలేము. కానీ బ్లాక్ బ్లాస్టర్. ఇంకా రేటింగ్స్ మన జనాలు ఇస్తారు, అంతే. మనం చేయలేం, ఎందుకంటే మన ఒక్కలం ఇయలేం కాబట్టి. మొత్తం అక్క చెప్పలేము అసలు అక్క. మొత్తం బోడీ మొత్తం వైబ్రేషన్. పవన్ కళ్యాణ్ అంటేనే వైబ్రేషన్. ఇంకా మనకు తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్ అంటే సార్ మనకు తెలిసిందే కదా. మొత్తం మైండ్ బ్లోయింగ్ అది. ఇంకా ఆయన గురించి ఇంకా ఖర్చు పెట్టి మనం ఇంతగానో వచ్చినాం. సినిమా మొత్తం సక్సెస్ఫుల్ అవుతుంది అక్క. డైలాగ్ మనం ఇప్పుడు ఎవడు కొడతాడో ఆడే.